drivers. Of course we know that ఇవన్నీ చేయాలంటే ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలన్నా, హెల్త్ని డెవలప్ చేయాలన్నా, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎకానమీ. సో ఇండియా నడిపించాలంటే ఎలా అయితే ఎకనామీని మనం డ్రైవప్ చేస్తామో, ఎలా అయితే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామికల్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని వెతుకుతామో, అలాగే ఎకనామీని ఎలా బిల్డప్ చేయాలి రాష్ట్రానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అఫ్ కోర్స్ సెజ్ అంటాం వాటిని. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎప్పుడైతే తీసుకుని వస్తామో, ఆ దాంట్లో కేవలం ఇన్నోవేషన్కి సంబంధించింది, లేకపోతే ఐటీ సెక్టార్కి సంబంధించింది, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది ఎప్పుడైతే తీసుకుని వస్తామో, ఆ ఏరియాలో ఎప్పుడైతే ఇలాంటి ఏరియాస్ని, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని మారుమూల ప్రాంతాలకు, సిటీకి అవుట్స్కర్ట్స్లో తీసుకోవాలి. ఎప్పుడైతే సిటీకి అవుట్స్కర్ట్స్లో తీసుకుంటామో, అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది ఆ ల్యాండ్కి, అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. ఎలా అయితే ఒక ఫ్యాక్టరీ వచ్చిందో, లేకపోతే ఒక ఐటీ కంపెనీ పడిందో, అక్కడ చుట్టుపక్కల ఇల్లులు కొంటారు, ఇల్లులు ఇంప్రూవ్ అవుతాయి, వాటర్ ఫెసిలిటీ పెరుగుతుంది. సో పాపులేషన్ కూడా అక్కడ డైవర్సిఫై అవుతుంది, అండ్ ఆల్సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఒకటే కాడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చచ్చిపోవడం కంటే, అక్కడ దూరంగా ఎక్కడైతే ఐటీ సెక్టర్ పడుతుందో అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అబౌట్ ద పబ్లిక్ సెక్టర్, ఇట్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్టింగ్ సెక్టర్. రోడ్స్ డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ద బిల్డింగ్స్ డెవలప్ అవుతాయి, వాటర్ ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి, బోర్లే వస్తాయి, అండ్ ఇలాంటివి చాలా ప్రాసెస్ జరుగుతాయి. అండ్ ఇట్ విల్ బూస్ట్ అప్ ద ఎకనామీ బై గివింగ్ అప్ ద ట్యాక్సెస్. లెట్ us అండర్స్టాండ్ మైక్రోసాఫ్ట్ ఇన్ హైటెక్ సిటీ, అదొక్కటి రావడం వల్ల అక్కడున్న రియల్ ఎస్టేట్ మొత్తం బూమ్ అయింది. అండ్ బూమ్ కావడం మాత్రమే కాదు, దాన్ని చూసుకుంటూ 10 రకాల ఐటీ కంపెనీస్ దాని చుట్టుపక్కల వచ్చాయి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అక్కడ ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్స్కి అక్కడ మొత్తం చాలా జాబ్స్ వచ్చినాయి. ఆల్ ఓవర్ ద ఇండియా అక్కడ నుంచి మనకి హైటెక్ సిటీలోకి వచ్చారు. దానివల్ల మన ఎకనామీ డెవలప్ అయింది. టూరిజం అనేది బూస్టప్ అయింది. The infrastructure అనేది boost-up అయింది. Like this, we can improve the economy. And private partnerships. So first of all, public-private partnerships అంటే పేర్లోనే ఉంది, పబ్లిక్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, ప్రైవేట్ ప్లేయర్స్. సో వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఏదైనా బిగ్ ప్రాజెక్ట్స్, ఇట్ మై బి రోడ్స్, ఇట్ మై బి డ్యామ్స్, ఇట్ మై బి స్కూల్స్, ఇట్ మై బి హాస్పిటల్స్, ఇలాంటివి మనం డెవలప్ చేయగలిగితే గవర్నమెంట్ భారం తగ్గుతుంది ఫైనాన్షియల్గా, బికాజ్ ప్రైవేట్ వాడు కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు వాన్ లాభం కోసము. అండ్ ఇట్ మై బి ఈవెన్ మెట్రోస్ అస్ వెల్. దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా బర్డెన్ తగ్గుతుంది మన గవర్నమెంట్ మీద, అండ్ ఆల్సో ఇన్నోవేషన్ పెరుగుతుంది. యూ కెన్ ఆల్సో సీ దట్ private people have the better technology, the better innovations. So when we have them in our government, when we have the public private partnerships, దానివల్ల ఇన్నోవేషన్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, స్పీడ్ ఆఫ్ వర్క్ అవుతుంది, ఎకనామికల్గా కూడా మన బర్డెన్ అనేది షేర్ అవుతుంది, అండ్ ఈవెన్ రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ అవుతుంది. సో దీనివల్ల ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ప్రాసెస్, ఎఫెక్టివ్నెస్ ఇన్ ద గివెన్ ప్రోడక్ట్ అనేది ఇట్ మై బి రోడ్స్, ఇట్ మై బి డ్యామ్స్, ఇట్ మై బి మెట్రోస్. దాంట్లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురాగలుగుతాం, బెటర్ ఇన్నోవేషన్ తీసుకురాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ built around this process, that public and private partnerships. సో ఇలా కూడా డబ్బులు సేవ్ చేసి, ఇలా ఈవెన్ దానివల్ల ప్రైవేట్లో కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ ఆల్సో ఎప్పుడైతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో, ఎప్పుడైతే కంపెనీ గ్రో అవుతుందో, దానివల్ల ట్యాక్సెస్ కూడా మనము గవర్నమెంట్ తీసుకుంటాం. ద సేమ్ పాయింట్, ద నెంబర్ 3 is the innovation and giving much more boost to the startups. బెంగళూరుని చూసుకున్నట్లయితే, Bangalore was built up on the startups. It's not only about the IT sector. IT sector మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న number 1 to number 10 top 10 స్టార్టప్స్ అన్ని బెంగళూరులో స్టార్ట్ అయినాయి. It might be Flipkart, or it might be Byju's, or it might be Vedanta, what not, everything, most of the times.
సో ఆ సిస్టమ్ని తీసుకొని రాగలగాలి. యూనో వాట్ ఎవర్ the innovations, whatever the startups, we have to boost the economy, just invite them. వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి, ప్రజల్లో లేకపోతే ఎంటర్ప్రినర్స్లో వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళని తీసుకొని రాగలిగి వాళ్ళకి ఎలాంటి స్కిల్ అవసరమో, వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ అవసరం, ఫస్ట్ వాళ్ళ స్కిల్స్ని బూస్టప్ చేసి, వాళ్ళ టెక్నాలజీని బూస్టప్ చేసి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ మైండ్స్ని బూస్టప్ చేసి, లెట్ us give access to the world innovations. వరల్డ్లో ఇన్నోవేషన్స్ ఎలా జరుగుతున్నాయి, హౌ చైనా ఈజ్ డెవలపింగ్, హౌ తైవాన్ ఈజ్ డెవలపింగ్ ద చిప్స్, హౌ అమెరికా హ్యాస్ బీన్ ఎ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద వరల్డ్. సో ఈ దాన్ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లెర్న్ చేయగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టీచింగ్స్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఇన్నోవేట్ చేయడానికి, స్టార్టప్ చేయడానికి ఒక గొప్ప అవకాశం వస్తుంది. సో ద గవర్నమెంట్ హ్యావ్ టు మేక్ ఎ సిస్టమ్. సో మా గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా ముందుకు తీసుకొని వస్తుంది. సో స్టార్టప్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది, స్టార్టప్స్ రావడం వల్ల ఇన్నోవేషన్ పెరుగుతుంది, ఇన్నోవేషన్ పెరగడం వల్ల టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ పెరగడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మంచిగా మెరుగు చేస్తుంది. అండ్ వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది మా ప్రభుత్వం మీద. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, వాళ్ళ సాలరీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఈరోజు 1 lakh to 2 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో ఇన్నోవేషన్ని మనం ఎప్పుడైతే బూస్టప్ చేస్తామో అది దేశాన్ని చాలా ఒక అత్యాధునిక స్థానంలోకి నిలబెడుతుంది. సో అలా మా ప్రభుత్వం మీదకి నేను నమ్మకాన్ని తీసుకున్నాను. Acres and acres of wheat. It's a farm that's part of a newly launched initiative by the United Arab Emirates government. The goal is to boost food security in an arid country that imports some 90% of its food. And the UAE says it has even bigger plans for food production to come. Number 4, agriculture. Jai Jawan, Jai Kisan antam. As a state government, we don't have access to the military. So అగ్రికల్చర్ ఆఫ్ కోర్స్ సిటీలో ఇప్పుడు స్టార్టప్స్ని, ఇన్నోవేషన్స్ని తీసుకొని వచ్చినాం, ఇన్నోవేషన్ని పెంచినాం, ఎంప్లాయ్మెంట్ని పెంచినాం. కాకపోతే వాట్ అబౌట్ ద రూరల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా 50% ఆఫ్ ద పీపుల్, 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్. వ్యవసాయం ఆధారితం మీదే బతికి ఉన్నారు. సో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా ఇక్కడ కూలీలకు, లేబర్ పనులకు పంపేయలేము. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలి అంటే, నెంబర్ 1, ఇంట్రడ్యూసింగ్ ద బెస్ట్ ఎకనామికల్ అండ్ ద బెస్ట్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్. ఎలా అయితే ఎడ్యుకేషన్లో మనము వరల్డ్ క్లాస్ టీచింగ్ని, వరల్డ్ క్లాస్ టెక్నిక్స్ని తీసుకుని వచ్చినాము ఎడ్యుకేషన్లోకి, అలాగే అగ్రికల్చర్లో కూడా రైతు స్నేహం అని పెట్టి వాళ్ళకి మంచి టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. ఇట్ మై బీ ప్రాఫింగ్లో అయినా, దున్నడంలో అయినా సరే, లేకపోతే విత్తనాలు నాటడంలో అయినా సరే, లేకపోతే పంటను తీసుకురావడం అయినా సరే, లేకపోతే ఇరిగేషన్ ఎలా అయితే వాటర్ని మళ్లించడానికైనా సరే, అండ్ అలాగే కోత సమయంలో అయినా సరే. సో ఇలాంటి విషయాలని మనం టెక్నాలజికల్గా తీసుకురాగలగాలి. ఎలా అయితే ట్రాక్టర్ వచ్చి ఎంత స్పీడ్గా, ఎంత ఎఫిషియెంట్గా మనకి అగ్రికల్చర్లో తీసుకొని రాగలిగిందో, అలాగే బెటర్ ఇన్నోవేషన్స్ దాన్ని మనం ఇంక్లూడ్ చేయగలగాలి అగ్రికల్చర్లో. సో ఎలా ఇంక్లూడ్ చేయగలుగుతాం? ఆన్ ఎ ప్రాక్టికల్ వే, గివింగ్ అప్ ద సబ్సిడీస్. మీరు ఏదైనా ట్రాక్టర్ కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఫలానా మెషినరీ కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఫలానా పౌల్ట్రీ పెట్టాలనుకుంటున్నారు, లేదు ఫలానా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు. సో దానికి ప్రభుత్వం తరపున మీకు సబ్సిడీ అబౌట్ 35 to 40% ఇవ్వగలుగుతుంది. సో ఎప్పుడైతే సబ్సిడీ ఇవ్వగలుగుతుందో ప్రభుత్వం, పీపుల్ విల్ గెట్ మచ్ మోర్ మోటివేటెడ్ బికాస్ దే ఆర్ గెటింగ్ ఇన్సెంటివ్ లేకుండా పనిచేయడం ఎవరికి అంత మోటివేషనల్ ఉండదు. సో దట్స్ ద రీజన్ వై వాళ్ళకు ఒక సబ్సిడీ ఇవ్వగలిగితే, వాళ్ళకి వచ్చిన ఏదైనా మెషినరీని మనం కొనడంలో సహాయం చేయగలిగితే, అలా వాళ్ళ ఇన్నోవేటివ్ మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటికి చూస్తూనే ఉంటాం,
మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కల్చర్లోకి దిగి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేశారు. సో అలాగే ప్రతి ఒక్క రైతుకి ఆ టెక్నాలజీ అనేది అందాల. అలా అయితే ఎప్పుడైతే అందుతుందో ఇట్ విల్ బీ అనదర్ రెవల్యూషన్ ఇన్ ద అగ్రికల్చర్. అండ్ ఆల్సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ని మనం అగ్రికల్చర్లో తీసుకోగలిగితే వీ ఇంపోర్ట్ ఎ లాట్. ఇండియా హ్యాస్ ఎ కంట్రీ ఇంపోర్ట్ ఎ లాట్, దెన్ వీ ఎక్స్పోర్ట్. కాబట్టి ఎక్స్పోర్ట్ని ఎట్లా పెంచాలి? అఫ్ కోర్స్ వీఆర్ ద నంబర్ 1 ఇన్ ద వరల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు రైస్ ఎక్స్పోర్ట్. బియ్యాన్ని మనము ఎక్స్పోర్ట్ చేయడంలో వీఆర్ ద నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అలాగే మిల్లెట్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఆల్సో గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్స్, పల్సెస్ ఎక్స్పోర్ట్స్. ఇలా ఎప్పుడైతే చేయగలుగుతామో మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మన జీడిపి పెరుగుతుంది. ద వరల్డ్ విల్ డిపెండ్ ఆన్ us. సో దాట్స్ ద రీజన్ వై వాట్ నాట్ వీ హ్యావ్. సౌదీ అరేబియా లాంటి ఎడారి ప్రాంతమే ఇన్నోవేషన్ని వాడి అగ్రికల్చర్ని డెవలప్ చేస్తుంది. అలాంటిది సాగు భూములు, ఎర్ర భూములు, నల్ల భూములు, ఇలాంటి అన్ని రకాల భూములు కలిసిన మన దేశం ఎందుకు వెనుకబడాలి? సో లెట్ us ఇంప్రూవ్ ద అగ్రికల్చర్ సో దాట్ ఇక్కడ నేను ఎంప్లాయీస్లోనే కాదు, పిల్లల్లోనే కాదు, అండ్ ఆల్సో అగ్రికల్చర్లో కూడా, రైతన్నల్లో కూడా మా ప్రభుత్వం పేరు నేను ముందర తీసుకురాగలుగుతా. సో దట్స్ వేర్ our government will have faith and trust in the people of the state. Opportunities for any state to switch to renewable resources of cheap energy from water, wind, or the sun.